అందరికీ నమస్కారం అండి. డిఎస్సికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. అయితే డిఎస్సి కోసం చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నమాట మనందరికీ తెలిసిందే. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది డిఎస్సి ఆశావాహులు అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి దీనికి కూటమి ప్రభుత్వానికి కూడా అనేక అడ్డంకులు ఉండడం, ఆ అడ్డంకులను అధిగమించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండడం, మరి ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అయినా సరే ఏదేమైనా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల అభ్యర్థులకు అయితే మాత్రం ఇది ఒక చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఏది ఏమైనా మన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు ఈ నెలలోనే డిఎస్సి ఇస్తామని ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వంలోని ముఖ్యమైనటువంటి వ్యక్తి మరియు విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని ముందు వెనక ఆలోచించే ఇస్తారు కాబట్టి నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుందండి. ఎవరైతే డిఎస్సి కోసం కష్టపడి చదువుతున్నారో వాళ్ళు ఎక్కడా కూడా నిరాశ చెందకండి. డిఎస్సి ఈ నెలలోనే కంపల్సరీ వస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కువ టైం కూడా మనకు ఉండకపోవచ్చు కాబట్టి మనము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే సీరియస్గానే చేయండి. మీరు మంచి స్కోర్ చేసుకోగలుగుతారు. మంచి జాబ్ మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీచర్ ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నత పాఠశాలలోను తర్వాత ఆదర్శ పాఠశాలలోనూ కూడా కొన్ని పోస్టులు పెరిగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆదర్శ పాఠశాలలో కానీ తర్వాత ఈ ఉన్నత పాఠశాలలో కానీ కొన్ని రిజల్ట్స్ అయితే బాగా వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆదర్శ పాఠశాలలో కానీ తర్వాత ముఖ్యంగా ఈ ఉన్నత పాఠశాలలోని కానీ మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి స్కూళ్ళు కూడా పెంచితే బాగుంటుందనే ఉద్దేశాన్ని మన మంత్రి గారితో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ దిశగా మనం ఆలోచించినా సరే ఎక్కువగా ఆదర్శ పాఠశాలలు అవి పెరిగినప్పుడు పోస్టులు కూడా పెరుగుతాయి. తద్వారా డిఎస్సిలో ఎక్కువ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడి ఎవరు చదువుతారో అంతిమంగా వాళ్ళైతే విజేతలు అవుతారు. వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పు ఈ డిఎస్సి ఉద్యోగం ద్వారా రావచ్చు. కాబట్టి ప్రతి నిరుద్యోగ అభ్యర్థి ఎవరైతే డిఎస్సికి ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయితే ఉన్నారో వారందరూ కూడా డిఎస్సి కోసం అయితే ప్రిపేర్ కండి. ఎందుకంటే డిఎస్సి సిలబస్ అయితే మనకు ముందుగా ఇచ్చారు. ఇచ్చిన సిలబస్ మనము ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకుంటూ వెళ్తే మనము డిఎస్సి నోటిఫికేషన్ నాటికి మన ప్రిపరేషన్ అయిపోవాలండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినట్టుకి మన ప్రిపరేషన్ అయిపోతే ఆ రోజు నుంచి కొన్ని మోడల్ పేపర్స్ చేసుకోవడము, తర్వాత ఎక్కడైతే మనకు కొంచెం స్కోర్ తక్కువ వస్తుందో అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ప్రిపేర్ అవ్వడము అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అవి కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ని కూడా ఒక దశలో ప్లానింగ్లో పెట్టుకుని అది కూడా ప్రిపేర్ కండి. ఏదేమైనా డిఎస్సి నోటిఫికేషన్ రావడం పక్క, మరి మీరు టీచర్ పోస్ట్ కొట్టడం కూడా అంతే పక్క అనే విధంగా ప్రిపరేషన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంకి డిఎస్సి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వకపోతే కూడా ఆ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీల్లో మొదటి హామీ కాబట్టి వాళ్ళు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ప్రిపరేషన్ అయితే కానివ్వండి, ప్రిపరేషన్ అయితే సీరియస్గా చేయండి. మరి నాకు తెలిసి ఈ మంత్లో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎవరూ కూడా మరలా నిరాశ చెందకుండా సీరియస్గా ప్రిపేర్ కండి. మరి మరిన్ని అప్డేట్స్తో ముందు డిఎస్సి గురించి మీ ముందుకు మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను. కాబట్టి అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.